Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ని ఎలా చేస్తారో ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా ఎవరిలో అయినా ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడము లేకపోతే ప్రెగ్నెన్సీ డిలే అవ్వడము, సో ఇలా ఉన్న వాళ్ళకి చాలామంది మీ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ మీ గైనకాలజిస్టులు కానీ సివియర్ మేల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేకపోతే సివియర్ ఫీమేల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ మీకు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేది ఐవీఎఫ్. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, సింపుల్ లాంగ్వేజ్లో కాంప్లికేటెడ్ నాలెడ్జ్ కాకుండా సింపుల్ ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏంటో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరలీ ఒక సైకిల్లో కొన్నిసార్లు కొందరు ఉమెన్స్లో సింగిల్ ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, కొందరు ఉమెన్లో డబుల్ ఎగ్ రిలీజ్ అవ్వచ్చు, కొంతమందిలో అసలు ఎగ్గే రిలీజ్ కావచ్చు. సో ఇలా మనకి సింగిల్ ఎగ్ సరిపోదు కాబట్టి ఐవీఎఫ్ అనే ప్రాసెస్కి నార్మల్గా వీళ్ళకి ఎగ్స్ కౌంట్ పెరగడానికి కోసము నార్మల్ హెచ్సిజీ ఇంజెక్షన్స్ అని, హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అని ఇలా రకరకాల హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎందుకు అంటే మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరగాలి కాబట్టి. ఎందుకంటే నేను మళ్ళీ స్పర్మ్స్ ప్రతి దాంట్లో ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎగ్ నంబర్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ మనకి ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ అనే ఆలోచన. సో కామన్గా ఫీమేల్స్లో చేసే టెస్ట్ ఏఎంహెచ్ అని ఉంటుంది, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ ఉంటుంది. ఈ ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ బట్టి మనకు ఒక రఫ్ ఎస్టిమేట్ వస్తుంది. మీ ఓవరీస్లో ఊసైడ్స్ ఎన్ని గానం ఉన్నాయి, ఇది ఇంకా ఎన్ని ఇయర్స్కి మీకు సరిపోతాయో దానికి ఒక రఫ్ ఎస్టిమేట్ వస్తుంది. సో ఏ డాక్టర్ అని జనరల్లీ మీకు ఐవీఎఫ్ చేసే ముందు మీ ఏఎంహెచ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటారు, సో దట్ మనకి ఈల్డ్ ఎలా ఉంటుందని. సో ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత 8 to 10 days ఆర్ 11 days మనకి సరిపోయే ఫాలికల్స్ గ్రో అయ్యాయి, మంచి సైజులో గ్రో అయ్యాయని మీ గైనకాలజిస్ట్ ఏం చేస్తారు, మీ రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ ఒకసారి స్కాన్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు రెడీగా అనుకుంటారో ట్రిగ్గర్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ట్రిగ్గర్ అంటే ఏంటంటే ఇది రప్చర్ కావడానికి రెడీగా ఉండడం. సో అలా అవ్వగానే సింపుల్ ఒక నీడిల్ ద్వారా ఒక షార్ట్ జిఏ ఒక చిన్న జనరల్ అనెస్థీషియాలో ఒక చిన్న నీడిల్ని నుంచి మీ ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటారు. ఇలా కలెక్ట్ చేసిన ఎగ్స్ నుంచి దాంట్లో ఎంత గ్రేడ్ 1 ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ 2 అంటే M1 క్వాలిటీ, M2 క్వాలిటీస్ అని ఉంటాయి. M1 ఎన్ని ఉన్నాయి, M2 క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటారు. సో దాని గ్రేడింగ్స్ బట్టి దీని తర్వాత మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్స్ ఎవరికి ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు నార్మల్ పేషెంట్ గురించి మాట్లాడదాం. అంటే ఫీమేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉంది, మేల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళకి హస్బెండ్కి స్పర్మ్ ఎజాక్యులేట్ చేసి ఇవ్వమంటాం. సో దాని నుంచి మంచి క్వాలిటీ స్పర్మ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్లోకి ఒక్కొక్కటి ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ఇక్సీ అంటాం, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉన్న కామనెస్ట్ థింగ్లో ఏంటంటే ఇక్సీ ఈజ్ కామన్లీ ఫాలోడ్ ఐవీఎఫ్ టెక్నిక్. దీంట్లో మాకు ఉన్న క్లారిటీ ఏంటంటే ఐ కెన్ సెలెక్ట్ మార్ఫలాజికలీ ఏదైతే స్పర్మ్ బాగుంది, ఏదైతే ఎగ్ బాగుంది దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఈచ్ ఇండివిజువల్గా ఒక్కొక్క స్పర్మ్ని పికప్ చేసుకొని ఒక్కొక్క ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. అలా చేయడం ద్వారా మాకు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మంచి ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇండివిజువల్ ఒక్కొక్క ఎగ్లోకి మనం ఇంజెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ డే దీన్ని ఫర్టిలైజేషన్ చెక్ అంటాం, చెక్ అంటారు. అంటే మనం ఎన్ని ఇంజెక్ట్ చేసినాము, ఎన్ని సక్సెస్ అయినాయి అనేది నెక్స్ట్ డే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఫర్టిలైజేషన్ చెక్ అంటాం. ఇలా ఫర్టిలైజేషన్ చెక్ అయిన తర్వాత మనం దాంట్లో ఎంత బాగా అంటే ఎంత మంచి ఎంబ్రియో ఫామ్ అయిందనేది చూసుకొని సో దాన్ని డే 3 అన్న డే 5 వరకు గ్రో కావడానికి వదిలేస్తాం. ల్యాబ్లోనే మనం గ్రో చేస్తాం. ఆల్వేస్ డే 5 గ్రోత్స్ ఆర్ బెస్ట్. కానీ చాలామంది గైనకాలజిస్ట్లో టెన్షన్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ఏఎంహెచ్ తక్కువ ఉంది, మాకు ఎగ్స్ తక్కువ వచ్చినాయి, రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు వాళ్ళు డే 3 కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే ల్యాబ్లో గ్రో అవ్వడం కంటే ఒక యూట్రస్ అంటే వూమ్లో గర్భసంచిలో గ్రో అవ్వడం చాలా ఈజీ అండ్ దాంట్లో చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చాలా అంటే ఆ స్ట్రెస్ ఎందుకు అనుకున్నప్పుడు వాళ్ళు డే 3 ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ యూనివర్సల్లీ డే 5 ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే డే 5 వరకు సెల్యులర్ ప్రొలిఫరేషన్ ఎక్కువగా ఉంటుంది, మంచిగా పికప్ చేసుకొని ఆ డే 5 అయిన దాన్ని ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ అంటే ఏంటంటే ఇలా ల్యాబ్లోనే మనం గ్రో చేయలేము. సో డే 5 డే 6 తర్వాత గ్రోయింగ్ చేసి ఏం అవసరం లేదు కాబట్టి
దాన్ని ఫ్రీజ్ చేసేసి దాన్ని నెక్స్ట్ సైకిల్లో, ఎందుకంటే ఈ సైకిల్లో ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేమంటే ఆల్రెడీ ఫీమేల్ బాడీలో హార్మోన్స్ అన్నీ నార్మల్గా పెరిగి ఉంటాయి లేకపోతే తగ్గి ఉంటాయి. సో ఆ టైంలో మనకి ఎండోమెట్రియం కరెక్ట్గా ఉండదని ఒక కాన్సెప్ట్తో నెక్స్ట్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ సైకిల్లో ఏం చేస్తామంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎలా ఉంది అంటే ఎగ్ కరెక్ట్ రిలీజ్ అయ్యే టైంలో మన ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల లైనింగ్ ఇది ఎలా ఉంది మనకి నార్మల్ ఎగ్ రిలీజ్ అవుతుంటే ఎండోమెట్రియం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే గాడ్స్ వే ఆఫ్ క్రియేషన్ అంటే ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి ఆటోమేటిక్గా మన బాడీ ఎండోమెట్రియం లైనింగ్ని రెడీ చేసుకుంటుంది. సో ఇలా రెడీ అయినప్పుడు మనం ఎండోమెట్రియల్ థిక్నెస్ చూసుకుంటాం. జనరలీ మోర్ దెన్ 8 to 12 అలా ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగుంటే ఆ టైంలో మనం ఇందాక డే 5కి మనం ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో ఉంటుంది కదా, అది నార్మల్గా దాన్ని అన్ఫ్రీజ్ చేస్తాం. థాయింగ్ అంటాం దీన్ని. థాయింగ్ అంటే ఏంటంటే ఫ్రీజ్ చేసిన దాన్ని అన్ఫ్రీజ్ చేయడం, చేసిన దాన్ని సింపుల్గా కలెక్ట్ చేసుకొని ఫీమేల్స్లోకి ఎక్కించేస్తాం. అంటే మన గర్భాశయంలో దాన్ని వదిలేస్తాం. అక్కడ ఈ ఎంబ్రియో గ్రో అవుతుంది. సో అమెరికా, యూరోప్లో జనరలీ 1 ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇండియన్ సినేరియోలో చాలా కామన్గా టూ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొన్నిసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు, కొన్నిసార్లు సింగిల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది సింపుల్ లాంగ్వేజ్లో ఒక ఆండ్రాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో అందరికి అర్థమైందే అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.